కేసీఆర్ గారు ఎవరైతే గతంలో పోటీ చేసిన ఎమ్మెల్యేలు ఉంటారో వారికే సీట్లు ఇచ్చారు. అంటే వారి మీద విపరీతమైన వ్యతిరేకత రావడంతో చాలామంది సజెస్ట్ చేశారు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది, సీట్లు మార్చుకోకపోతే పరిస్థితి తేడా పడుతుంది. కానీ కేసీఆర్ గారు మరి ఏమనుకున్నారో తెలియదు, కానీ రిస్క్ చేసి మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేశారు. మళ్ళీ ఇంకో కొత్త క్యాండిడేట్స్ని పెట్టే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే తనకు తెలుసు గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉందని. సో ఇతను ఏదైతే బోల్డ్ డిసిషన్ తీసుకున్నాడో అది వర్కౌట్ కాలే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితికి వచ్చేటప్పటికి సేమ్ ఇదే పరిస్థితి, తీవ్రమైన వ్యతిరేకత. అంటే ఆయన కన్నా రెండింతల వ్యతిరేకత ఈరోజు ఈయన మీద ఉంది. అయితే ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే, కేసీఆర్ గారు అలాంటి నిర్ణయం తీసుకుని సక్సెస్ కాలేదు కాబట్టి ఇప్పుడు నేను ఈ యొక్క ఎమ్మెల్యేలని వీళ్ళని మార్చే ప్రయత్నం కింద ఇతను ఇప్పుడు చూస్తున్నాం. బీసీలు ఎస్సీలని ఎక్కువ మందిని పాపం మారుస్తున్నాడు. తన రెడ్డి సామాజిక వర్గాలను బాగానే చూసుకుంటున్నాడు లేండి, తెలివిగా స్ట్రాటజీలు వేస్తున్నాడు. కానీ ఇక్కడ బీసీ ఎస్సీలు మాత్రం పాపం అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి కొంతమంది సీట్లు లేవు. అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, వంశీ వీళ్ళందరూ పాపం ఊరిగారు, రోజా కూడా అలా సీట్లు. మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్కి భిన్నంగా అంటే అతను వేసిన స్ట్రాటజీకి భిన్నంగా ఇప్పుడు వెళ్తున్నాడు. ఇప్పుడు ఇలా మార్చడం ద్వారా సక్సెస్ అవుతాడంటారా, విజయం సాధించగలడంటారా? ఇప్పుడు కేసీఆర్ గారు స్ట్రాటజీ చాలా అందరికన్నా ముందుగా ప్రకటించి ఒక గందరగోళం లేకుండా చూసుకున్నాడు. పైగా వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా, డబ్బులు పోగేసుకుంటారు, వాళ్ళకి పెద్ద సప్లై చేయక్కలేదు, వాళ్ళందరూ వాళ్ళే ఖర్చు పెట్టుకోగలుగుతారు అనేటువంటి వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకి ఉంది. కేసీఆర్ గారు స్ట్రాటజీ కరెక్టే, కానీ ప్రజలు ఎలా చూశారంటే ప్రభుత్వం మీద ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నప్పుడు వాళ్ళే 3-4 సార్లు నుంచి గెలిచిన వాళ్ళు ఉన్నారు అందులో, కాబట్టి సహజంగానే వ్యతిరేకత వచ్చింది, అంచేత పోయింది. అయినా సరే 39 సీట్లు వచ్చినాయి కదా, బాగానే వచ్చినట్టు లెక్క. ఇక్కడ తెలంగాణ సమాజం వేరు, తెలంగాణలో ప్రతిస్పందన వేరు. ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అంత అరాచకం ఏం చేయలేదు, కేసీఆర్ గారు వాళ్ళు ఉన్నాయి. అయినా సరే ఓడించాలనుకున్నారు, ఓడించారు. ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్షన్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. యాక్చువల్గా వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి మీదే ఉంది. ఆయన ఏమనుకుంటారంటే వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళని అర్ధరాజ్యం ఎత్తి అడుక్కుని చెప్పకళ్ళు దాచిపెట్టుకున్నాడో, ఎంత మ్యాండేట్ వచ్చిన తర్వాత కూడా సర్వనాశనం చేస్తాడు, రాష్ట్రాన్ని నాశనం చేస్తాడు, పార్టీని నాశనం చేస్తాడు, మన భవిష్యత్తుని అంధకారం చేస్తాడు రా బాబు. ఆంధ్రప్రదేశ్ని అలాగే చేశాడు. వాళ్ళు జాగ్రత్త చేసేళ్ళే, మనకన్నా బాగుండాలి కదా, మన పనికి మనల్ని కూడా చేసాడని బాధపడుతున్నాడు. ఇక్కడ ఈ క్యాండిడేట్ని తీసుకెళ్ళి ఆ నియోజకవర్గం ట్రాన్స్ఫర్ చేసినా కానీ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉన్నప్పుడు ఎవరినైనా సరే ఓడిస్తారు. ఈ క్యాండిడేట్ కొత్తడు కనిపిస్తాడు అంతే. ఇది ఇప్పుడు కొంతమంది టికెట్లు లేవు, ఆ టికెట్లు లేని కూడా కొంతమందికి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు. నీకు కొత్త వాళ్ళు అవకాశం ఇస్తాడు. ఇక్కడ ఎవడన్నా టికెట్ ఎందుకు తీసుకుంటాడంటే డబ్బు లేకపోయినా జగన్మోహన్ రెడ్డి పెడతాడు కాబట్టి వాళ్ళు రిస్క్ లేనిది, ఇప్పుడు తనది కాకపోతే తాటికి ఎదురెక్కుతారు కదా, అని చేత ఆడ పెట్టుకుంటాడు, డబ్బులు అన్నట్టుగా ఇవ్వచ్చు. పైగా ఈయన ఎస్సీలు బీసీలు ఇష్టం మారుతుంటాడు. పెద్దిరెడ్డిని మార్చాడా, పొంగనూరు గడికోట శ్రీకాంత్ రెడ్డిని మార్చాడా, ఆ రెడ్డిని మార్చాల, ఆ రెడ్డి గారిని మార్చి ఇప్పుడు కాకినాడ ఉంది మార్చాడా, చంద్రశేఖర్ రెడ్డిని, అనపర్తి అవి మార్చడం, వేణు ఇలాంటి వాళ్ళు మారుతూ ఉంటాడు. అవన్నీ గమనిస్తున్నారు, అంతా సరైన జవాబు చెప్తారు జనం. అంటే ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి వ్యవహారం, అనిల్ కుమార్ యాదవ్ గారి వ్యవహారం చూసినప్పుడు అనిల్ కుమార్ యాదవ్కి అక్కడ రెడ్డి సామాజిక వర్గంతో కొంత గొడవైందని సమాచారం. సో రెడ్లు పంతం నగ్గించుకుని తినకి సీట్ లేకుండా చేశారు. మరి అది అంత తప్పు. ఇతను నువ్వు తిట్టమంటే తిట్టాడు, బూతులు తిట్టాడు, ఏది పడితే అది చేశాడు. పేరు చివరి యాదవ్ లేకపోయినా యాదవ్ అని పెట్టుకున్నాడు. అంత కష్టపడి మీకోసం పనిచేస్తే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ సీట్ లేకుండా ఇంకా వాడుకుంటున్నారు అతన్ని. ఇప్పుడు ఇతను రెడ్లకి ఇచ్చేసుకుందామంటే మళ్ళీ ఇబ్బంది అవుద్దని చెప్పి ఇతను తమ్ముడు అన్నయ్యనో మళ్ళీ రెడ్లు ఇంకొకరిని తీసుకొచ్చి నిలబెడుతున్నారు తెలివితేటలో. ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఇలా ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి సీట్లు నాకొద్దు బీసీలకి ఇస్తానని ముందే చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చేమో నేను రాజీనామా చేస్తాను, జగన్ వైఖరి బాగాలేదని డ్రామా ఆడుతున్నారు. అసలు ఎలా చూడాలండి ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్? కులం మీద ఆధారపడి కేవలం క్యాస్ట్ ఈక్వేషన్స్ మీద ఆధారపడ్డాడు అతను. డబ్బు, క్యాస్ట్ ఈక్వేషన్స్. ఈసారి రెండు కూడా వర్కౌట్ అవ్వవు. నీకు ఎప్పుడు వర్కౌట్ అవుతాయంటే ఇలాంటి వ్యూహాలన్నీ
నీకు ఓరాహోరీ పోరాటం జరుగుతుంది అనుకో. అంటే జగన్మోహన్ రెడ్డి ఇంత దరిద్రమైన పరిపాలన లేకుండా అతను కూడా పర్లేదు, కానీ ప్రభుత్వం యువతలు తెలుగుదేశం బలంగా ఉండి వాడు కూడా పర్లేదు బాగానే చేసాడు పరిపాలన అనుకున్నప్పుడు, హోరాహోరీగా ఉన్నప్పుడు, నువ్వా నేనా అనుకున్నప్పుడు ఇటువంటి ఈక్వేషన్స్ సోషల్ ఇంజనీరింగ్ పనిచేద్దాయి. ఎలక్షనీరింగ్ అంటారు దాన్ని. ఆ డిజాస్టర్ అయిపోయి వద్దురాబాబు మాకు అనుకున్నప్పుడు నువ్వు ఏం చేస్తా కూడా పని జరగదు. అంటే ఎన్ని రకాలు చేసినా సరే అతనికి ఒకసారి ఎలాగ వేద్దామే ఓటేద్దాం అనుకున్నారో, ఒకసారి చూద్దామని ఎలాగనుకున్నారో వీడు వద్దురాబాబు అనుకుంటున్నారు. ఇప్పుడు అంటే ఆంధ్రాలో కొన్ని క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువగా, మరి ఎవరు చెప్పారండి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువని? అంటే కొంతమంది పత్రికాధిపతులు పదే పదే వీకెండ్ కామెంట్లు రాస్తేనో లేకపోతే టీవీలో మాట్లాడుతాను క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నా. అసలు ఆంధ్రప్రదేశ్లో కులాంతర వివాహాలు ఎక్కడ ఎక్కువ తెలుసు నీకు? యదవమండలకి వివాహాలు ఎక్కడ, పునర్వివాహం ఎక్కడ తెలుసా? విధవలకి. అంటే కన్యాశుల్కంలో గట్ట యదవమండలు గట్ట అంటారు, కానీ ఆ మాట మనం అనకూడదు. విధవా వివాహాలు ఎక్కడ జరిగినాయి? వీరేశలింగం పంతులు గారు ఎక్కడున్నారు? గోరా గారు ఎక్కడున్నారు? విజయవాడ లాంటి పార్లమెంట్లో మీరు కమ్మాళ్ళు అన్ని చోట పార్లమెంట్ సభ్యులు పార్లమెంటు ఏర్పడిన కాడి నుంచి లెక్కేయండి, పార్లమెంట్ స్థానం ఏర్పడిన కాడి నుంచి ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి పోటీ చేశారు. అక్కడ రకరకాల కులాల్లో పోటీ చేశారు. మరి కడపలో చూడండి, ఇలాగా ఒక పొలం మీద ముద్ర వేశారు అంతే. కులాభిమానం ఉంటుంది, అది ఇదని ఏముండదండి అక్కడ. అసలు ఓవరాల్గా ఇండియాలోనే కులాల మీద ఆధారపడి ఉంది రాజ్యాంగం, కానీ మొత్తం అంతా అది మొత్తాన్ని తీసిపడేయలేము. అక్కడ కులాంతర వివాహాలు జరుగుతాయి. పరువు హత్యలేనో ఉన్నాయి అక్కడ ఆంధ్రాలోనే. మా అమ్మాయి ఎవరినో చేసుకుంది ఇంకో కులం ఉండని చంపేయటాలు గట్ట ఉన్నాయి అక్కడ. చూడండి మీరు. కాబట్టి బురికి అది అపవాదు. అవినాష్ రెడ్డి ఉన్నాడు కదండి, అవినాష్ రెడ్డికి ఇప్పుడు ఎంపీగా కాకుండా ఎమ్మెల్యే స్థానం ఇస్తారు. ఈ ఎంపీ స్థానం ఏదైతే ఉందో ఇది భాషా గారు తెలుసు కదా, ఉప ముఖ్యమంత్రి ఉన్న అంజాన్ భాషా ఏదో ఉంది, అతనికి ఇస్తారంట. ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీ, ఇప్పుడు ఎంపీ అంటే 7 నియోజకవర్గాల పరిధి ఉంటుంది. సో 7 నియోజకవర్గాల పరిధి ముస్లిమ్స్ ఒకసారిగా ఇక్కడ ముస్లిం క్యాండిడేట్ని పెడితే ఓటు వేసే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఇప్పుడు ఎమ్మెల్యే పంపి ఇలాంటి తెలివైన స్ట్రాటజీస్తో జగన్మోహన్ రెడ్డి వస్తున్నప్పుడు ఈ వర్కౌట్ అవ్వని మనం తేలిగ్గా తీసేయచ్చు అంటారా? అలా కాదండి. ఇప్పుడు ఒక క్యాండిడేట్ని పెట్టేసినంత మాత్రం గెలిచిపోతే ఇంక ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెడతాం, ఎలక్షన్లో పరిపాలన ఎందుకు? ఆ ఎలక్షన్ టైంకి చూసుకుని ఒక మంచి క్యాండిడేట్ని పెట్టేస్తే సరిపోద్ది కదా, ఆ క్యాస్ట్ వాళ్ళని పెట్టేస్తే సరిపోద్ది కదా. మీకు ఇక్కడ ప్రయత్నాలు చేస్తారు, ఆ లెక్కలు వేసుకుంటారు వర్కౌట్ అవుద్దేమో అని. కానీ ముస్లిమ్స్ అందరికీ వీడి దోలు తీర్చేయడు, ఆ సంగతి ఎందుకు మర్చిపోతారా? క్యాండిడేట్ పెట్టిన వెంటనే మర్చిపోతారా? లేకపోతే వాళ్ళకేమో దేవుడు అతను. ఒకవేళ టీడీపీ వాళ్ళు కూడా ముస్లిం పెట్టారు, ఇంకప్పుడు ఏం చేస్తారు? అలా టీడీపీ మరి అంత వైజ్గా వెళ్తుంది అంటారా? వైజ్ ఏంటి? ఇందులో వైజ్ ఏం లేదు. ఇది వైజ్ ఏంటండి? జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో అరాచకం చేస్తున్నాడు, అయినా జగన్మోహన్ రెడ్డి నెగ్గుతున్నాడు. అక్కడ అదేం ఉండదు, అతను అరాచకం చేస్తున్నాడు 10 మంది చెప్తారు, అయినా సరే అతనే గెలుస్తున్నాడు. అక్కడ ఈ ఈక్వేషన్స్ ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి తెలుసా? ఎలాగా ఓడిపోతున్నాను, ఓడిపోయేటప్పుడు ఓడిపోయే సీట్లో బీసీలకి ఇస్తున్నాడు అంటున్నారు. ఇప్పుడు ఏదో బీసీలకి ఇస్తున్నాడు ఛాన్స్ అంటలేదు, ఓడిపోయే చోట్ల బీసీలకి ఇస్తున్నాడు, బలిచ్చేస్తున్నాడు అంటున్నాడు. అంతేగా మరి, అది కరెక్ట్ పాయింట్. నిజంగా నువ్వు ప్రేమ ఉంటే నీ సీటు పొంగనూరు పెద్దిరెడ్డిని అక్కడ మానేసేసి రామచంద్రపురం వచ్చి పోటీ చేయమను, అవునా కదా? ఇప్పుడు మంగళగిరి కూడా అంతే కదా, బీసీకి పాపం అతను టీడీపీ నుంచి వెళ్ళిన అతన్ని బలి చేయవాలి. టీడీపీకి ట్రెండ్ నడుతుంది, ఇప్పుడు గాలి ఉంది. డెఫినెట్గా ఆల్ రామకృష్ణారెడ్డి అయితే 25,000తో పోతే ఇప్పుడు వచ్చినోడు 20,000తో పోతాడు, ఒక 5,000 అటు ఇట్లో ఉన్నాయి అంతే. కానీ ఓడిపోవడం ఖాయం. ఇప్పుడు అక్కడ కర్నూలు ఉన్నాడు సాహిబ్ గారు ఉన్నాడు, ఆయనకి సీట్ వస్తుంది, ఆయనే గెలిపించండి అనిల్ కుమార్ వచ్చి చెప్తున్నాడు, బతిమాలుతున్నాడు. అలాగే కడపలో పార్లమెంట్కి ఏమో సాహిబ్ గారికి ఇస్తారు, అక్కడ సునీతారెడ్డికి ఇచ్చారు, వీళ్ళు ఎవరన్నా తీసుకొచ్చి. ఇప్పుడు పరిస్థితి ఏం చేస్తారు? అక్కడ రకరకాల ఈక్వేషన్ ట్రై చేస్తారు. నీకు మెయిన్ పార్టీ క్యాండిడేట్ది స్వల్పంగా ఉంటుంది, దెబ్బగా ఉన్నప్పుడు పని జరుగుద్ది నువ్వు చెప్పేది.
అసలు వాళ్ళు అడ్రస్సే ఉంటారు అనుకున్నప్పుడు ఇంక దెబ్బే ఉంది ఇక్కడ. వాళ్ళ ప్రయత్నాలు కూడా విఫలం అయ్యే అవకాశం ఎక్కువ. ప్రయత్నం చేయకుండా ఉండరు, ఏదో ప్రయత్నం చేస్తారు, వాళ్ళకి ఏ దారి లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి మనం అనుకున్నంత బలవంతుడేం కాదు అతను. డబ్బులు ఉన్నాయి, పైన ఉన్న వాళ్ళు హెల్ప్ ఉంది తప్ప ప్రజల్లో అసలు బలం లేదు. ఎలక్షన్లా జరిగితే వాళ్ళు అడ్రస్ ఉంటారు వాళ్ళు. కొన్ని చోట్ల 100 కంటే తక్కువ వస్తాయి ఓట్లు. అంటే ఇది ఆశ్చర్యంగా విచిత్రంగా అనిపిస్తుంది మీకు, కానీ నిజం. ప్రజలంత తీవ్ర ఆగ్రహం ఉంది. అతనికి ఉన్న డబ్బు ఖర్చు. ఇప్పుడు టీడీపీకి ఉన్న మైనస్ ఏంటంటే కొంతమంది బలమైన క్యాండిడేట్లు ఉంటారు, అతనికి ప్రజల్లో పోవడంత ఇమేజ్ ఉంటుంది, అదే డబ్బులు ఉండవు. పార్టీ కూడా ఎవడోడికి అప్పు చెప్తుంది అతను చూసుకోండి అని, అటు చూడ్డం. నేను చెప్పాను కదా చూసుకున్నాడు కదా అనుకుంటారు. కానీ ఇతను ఆత్మని ఏం అడుకుంటే డబ్బులు వెళ్ళి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ లెవెల్లో ఉన్నాడు, నాకు డబ్బులు అవసరం అని అడుకోలేడు కదా. పార్టీ కూడా అలాంటి చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి చూసుకుంటాడు, అది వాళ్ళకి వెళ్ళకున్న తేడా. వీళ్ళకి అంత దోపిడీ చేయదుగా తెలుగుదేశం పార్టీ. అదే ఈసారి పెట్టుబడి పెట్టాలి, మళ్ళీసారి దోపిడీ చేసుకోవాలి. అంటే వీళ్ళే ఎవరైతే మళ్ళీ తెలుగుదేశాన్ని కూడా ఓడిస్తారు కదా. అలాగే కదండి, ఇప్పుడు దోపిడీ చేయాలి, ఇప్పుడు పెట్టుబడి పెట్టాలి, తర్వాత దోపిడీ చేసుకోవాలి అంతే. ఇప్పుడు వాళ్ళ పని అదే కదా. రాజశేఖర రెడ్డి ఉన్న కాడి నుంచి దోపిడీ చేయడం, పెట్టుబడి పెట్టడం, దోపిడీ చేయడం, పెట్టుబడి పెట్టడం. కాబట్టి వాళ్ళు అతను లేకపోతే ఇన్ని కోట్లు దొబ్బేసి అతను ముఖ్యమంత్రి అలాగయ్యాడు. ప్రజల కోసం మేలు చేద్దాం అనుకున్నాడు, కొన్ని తప్పుడు పనులు చేసి కూడా ప్రజలకు మేలు చేయొచ్చు. గంధం చెక్కలు కొట్టేసి కూడా వాళ్ళ గ్రామాలు కాపాడాడు కదా వీరప్పన్ను. జగన్మోహన్ రెడ్డి చేసి పని అదే కదా. ఎవరో వాళ్ళకి నేను డబ్బులు వేస్తున్నాను అంటున్నాడు, మిగతా వాళ్ళందరూ పీకిలు నరికేస్తున్నాడు. టీడీపీ అంత దుర్మార్గం చేయకపోయినా వాళ్ళ క్యాండిడేట్లు కొంతమందిని కాపాడుకోవాలి జాగ్రత్తగా. వాళ్ళని గెలిపించుకోవాలి, ప్రజల్లో ఉన్న వాళ్ళని ఎవడోడికి అప్పచెప్పకూడదు, పార్టీ డైరెక్ట్గా చూసుకోవాలి.